జగన్మోహన్ రెడ్డి మారాలి అన్నటువంటిది ఆయన అభిమానులు కోరుకునేటటువంటిది. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి అసెంబ్లీకి వెళ్ళాలన్నటువంటిది. వెళ్ళొద్దనే వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళాలని కోరుకునే వాళ్ళు 50% ఉంటారు. వెళ్ళి మాట్లాడాలా, నిలదీయాలా, అవతల వాళ్ళు అవమానిస్తే అవమానం పడాలా, అది ప్రజలు చూడాలా, అప్పుడు వాళ్ళల్లో ఒక టెంపర్ వస్తుంది అన్నటువంటిది ఫీల్ అయ్యేవాళ్ళు 50% మంది. వద్దు, వెళ్ళి అవమానాల పాలైతే మళ్ళీ మేమందరం తలెక్కడ పెట్టుకోవాలని ఫీల్ అయ్యేవాళ్ళు ఒకటి ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించి తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఇంకోటి, మండల్లో ప్రస్తుతం బలం ఉంది, కానీ 4 రోజులు పోతే 2 ఏళ్ళు అయ్యేటప్పటికి మండల్లో కూడా అడుదిటి అవుతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ పెరిగిపోతుంది. ఇక అక్కడ ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు. బొత్స అది కూడా పదవీకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఉండదు. అప్పుడు ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దాడి చేసేటప్పుడు ఇంకా కేవలం ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఎవడు చూస్తాడు? సాక్షి పేపర్, సాక్షి టీవీలో తప్పించి ఎక్కడా ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి అన్నటువంటిది ఒక కాన్సెప్ట్. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి, ఏదైతే ఇప్పుడు పార్టీ పరమైనటువంటి సంస్థాగత నిర్మాణం 2009-10 టైంలో పార్టీ పెడితే ఈ రోజు వరకు సంస్థాగత నిర్మాణం లేదు. బూత్ స్థాయిలో ఇవి. ఇప్పటికైనా ఆ స్థాయి సంస్థాగత నిర్మాణం చెయ్యాలని కోరుకుంటారు. మరి చేస్తారా లేదా? అధికారంలోకి రాకముందేమో అన్న ఈ టైంలో పెట్టుకుంటే ప్రాబ్లము, విడిపోతారు వాళ్ళు అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఎవరు లేకుండా 151 గెలిచినప్పుడు మనకెందుకులే అన్నారు. ఇప్పుడు చెయ్యాలంటే మనుషులు దొరకాలి, ఇదో సమస్య. ఇది తేల్చుకుని ఒక కమిటీలు ఏర్పాటు చేస్తే సంస్థాగత నిర్మాణం కావాలని కోరుకుంటున్నారు. అది చేయగలుగుతారా లేదా? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే జనంలో తిరగాలి, జనం మధ్యలో కనబడాలి, జనంతో మమేకం అవ్వాలి. ఓ రైతులకు సంబంధించిన డబ్బులు రైతుల దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని మాట్లాడటం, దానికి ఏం లక్షలాది మంది రానక్కర్లా, వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్గా 5-10 మంది పోగైపోతారు. అలాగే ఒక తల్లికి వందనం రాలేదు, వెళ్ళి కూర్చుని మాట్లాడటం, ఇట్లాంటివి చేయడం. ఒకప్పుడు చంద్రబాబు అలా చేసి సక్సెస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి అట్లా చేయట్లేదు అన్నటువంటిది ఇక్కడ కార్యకర్తల యొక్క ఫీలింగ్. ఇది ఆలోచించుకోవాల్సి ఉంది.